నెల్లూరు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జడ్పీ కార్యాలయంలో వాడి వేడిగా సాగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వారి ప్రాంతాల్లోని సమస్యలతో పాటు సాగునీటి ఎద్దడిని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సాగునీటి కేటాయింపుపై ప్రజాప్రతినిధులు, అధికారులు కొద్దిసేపు తర్జన భర్జన పడ్డారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు సాగునీటి సమస్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సమాధానం చెప్పలేక మంత్రి, కలెక్టర్ నీళ్లు నమిలారు. అందరి అభిప్రాయంతో పెన్నా డెల్టా పరిధిలోని 2,20,000 ఎకరాలకు నీరు విడుదల చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరినారాయణ్, జేసీ కుర్మానాథ్, ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్, సోమశిల ఎస్సీ బివి రమణారెడ్డి, తెలుగుగంగా ఎస్సీ హరినారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనాథరైతుగా ఎవరన్నా వేయాలనుకుంటే నీళ్లు అందవు కాబట్టి ముందుగానే రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని ఏదైనా మెట్ట పైరు వేయాలనుకుంటే మనం శనగ, మినుము, పెసలన్నీ కూడా విత్తనాలు 40% సబ్సిడీ కింద ఇచ్చేదానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ వీలైనంత వరకు మెట్ట ప్రాంత రైతులందరూ కూడా ఈ శనగ ఇవన్నీ కూడా వేయాలని చెప్పి కోరుకుంటూ ఎవరైతే హక్కుల్లో ఆ రైతులు మాత్రమే వేసి తర్వాత మళ్ళీ నీళ్లు రాలేదు. ఎందుకంటే మనం చూసాం రెండో సార్లు కూడా దిగ్విజయంగా లాస్ట్ బార్ వరకు లాస్ట్ ఎకరా చివరి ఆయకట్టు ఎకరా వరకు కూడా నీళ్ళు అందించాం. అయినా కొంతమంది కావాలని మెట్ట ప్రాంతంలో వదిలేసి బోర్డులు పెట్టింది, నీళ్ళు అందలేదు. వాళ్ళ ఆయకట్టుదారులు కాదు, బోర్లు లేవు. కేవలం ప్రతిపక్షాల వాళ్ళు ప్రచారం కోసమే దీన్ని ఉపయోగించే తప్ప మనం ఏ ఒక్క ఎకరా మనం చింపిన తర్వాత నీళ్లు అందించకుండా ఉన్న పరిస్థితి లేదు. ఈసారి కూడా ప్రతి రైతు కూడా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని జాగ్రత్తగా నీటిని వినియోగించుకోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చైర్మన్ గా ఉన్నటువంటి నిరంజన్ బాబు రెడ్డి గారు విత్తనాలు, ఎరువులు అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ప్రధానంగా రైతుల దృష్టిలోకి తీసుకువెళ్లాల్సింది ఈ మధ్య చూసాం. కృష్ణా, గుంటూరు జిల్లాలో కొంతమంది ట్రాక్టర్లు నడిపారు, కొంతమంది మోటార్ సైకిల్ నడిపారు, కొంతమంది ఎద్దులతో ఫోటో తీసి ఇదిగో రైతులు నష్టపోయారు అని చెప్పారు. ఫస్ట్ పాయింట్ మీరు రైతులకు చెప్పాల్సింది, ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులు నష్టపరిచేటువంటి పరిస్థితులు. పంట వేసుకున్న తర్వాత ఈ క్రాప్ బుకింగ్ అయిపోయింది అంటే ఆ పంట ఇన్సూరెన్స్కి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతుంది. ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి 3 సంవత్సరాలు ఎక్కువగా వచ్చినటువంటి పంటను అవరేజ్ తీసుకొని మనం వాళ్ళకి సంబంధించినటువంటి బీమా చెల్లించేస్తాం. కాబట్టి రైతులకి జరిగేటువంటి నష్టం ఏమి ఉండదనేటువంటిది ఒకటి. బీమా గురించి చెప్పండి, బీమా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనేటువంటిది ప్రధానంగా ఒక విషయం చెప్పండి. ఏదైతే మనకు అవసరం ఉందో గుర్తించండి. ఇప్పుడు సాధారణంగా మనం ఒక పంట వేసుకున్న తర్వాత మన దగ్గర రైస్ ప్యాలెంట్ పోతాం. ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఎక్కడెక్కడ మెట్ట పంటలు, ఏడి పంటలు వేస్తారో చూస్తే వాటికి సంబంధించినటువంటిది మీకు ఎక్కడ ఎంత అవసరం వస్తుంది అనేది చూస్తే దాన్ని బట్టి విత్తనాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో పెట్టి రైతులకి ఈరోజు కొంత ప్రాంతం ఏదైతే మనం నీళ్ళు ఇవ్వలేకపోయాం. ఉదాహరణకి ఈరోజు ఉన్నటువంటి కండలేరు హై లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ కింద ఈరోజు మనం నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. చాలా మంది ఇంతకుముందు వదిలేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఏడీ క్రాప్స్కి మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుగానే అంచనాలు తయారు చేస్తే ఎక్కడెక్కడైతే ఇది ఉంటుందో దాని గురించి ఆలోచన చేయండి. రెండవది కరువు మండలాల ప్రస్తావన వచ్చింది. మహేందర్ రెడ్డి గారు కరువు మండలాల గురించి చెప్పాడు. కరువు మండలాలు అనేటువంటి సాధారణంగా మీ అందరికీ తెలిసిందే. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక స్పెల్ మనం ఖరీఫ్లో క్యాల్కులేట్ చేసి ఎక్కడెక్కడైతే జూన్ నుంచి మార్చి వరకు ఒక స్పెల్ క్యాల్కులేట్ చేస్తాం. జూన్ నుంచి మార్చి వరకు ఒక స్పెల్ క్యాల్కులేట్ చేస్తాం. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక స్పెల్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఫస్ట్ సోయింగ్ కన్సిడరేషన్ తీసుకుంటాం, డీవియేషన్ ఆఫ్ రెయిన్ఫాల్ తీసుకుంటాం. ఇవన్నీ వాతావరణ శాఖకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఫైనల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటిని అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసేటప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించి ఉన్నటువంటి ఒకే ఒక సంబంధం గ్రౌండ్ ట్రూత్.
ఎక్కడైతే పంటలకు సంబంధించినటువంటి నష్టం, బెట్టబడుతున్నాయా లేకపోతే ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయా, ఎండిపోయే అవకాశం ఉన్నాయనేటువంటిది దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారికి ఆ రిపోర్ట్ ఇస్తే జిల్లా కలెక్టర్ గారు పంపించిన వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా దాదాపుగా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలో కూడా 48 మండలాలని 151 మండలాలు ప్రతిపాదించి పంపిస్తే 48 మండలాలను పక్కన పెట్టి 103 మండలాలు ఇచ్చారు. కారణం ఏమిటి అంటే మనకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, లోన్స్ రీషెడ్యూల్ కానీ, 100 రోజుల నుంచి 150 రోజులకి ఎన్ఆర్జీఎస్ పెంపు కానీ, ఇవన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ కి మ్యాచ్ కావాలి. ఎందుకంటే కరువు బృందం పర్యటిస్తుంది, పర్యటించినప్పుడు వాళ్ళు ఇది రాదు అని చెప్పి తీసేస్తారు, పెట్టి కూడా వేస్ట్ అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పెరుగుతుంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ఎక్కడైతే అవకాశం ఉందో ఒకసారి మీరు అవగాహన తెచ్చుకొని ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం మనం ఖచ్చితంగా ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో అనేటువంటిది మీరు అవగాహన చేసుకుని వాటిని ప్రపోజ్ చేయండి. జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పేది ఎక్కడెక్కడైతే మనకి ఉందో ఒకసారి క్లియర్ గా గ్రౌండ్ వర్కింగ్ జాయింట్ ఇన్స్పెక్షన్ రెవెన్యూ వాళ్ళని అగ్రికల్చర్ చెప్తా చేయించి పంపిస్తే ఇప్పుడు కొన్ని అయినాయి. తర్వాత ఇంకొక వెసులుబాటు ఇప్పుడు మనకి అక్టోబర్ నుంచి అయినంత వరకు మనం సెప్టెంబర్ వరకు అయిపోయినటువంటి అక్టోబర్లో ప్రకటించేసాం. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉండేటువంటి స్పెల్లో ఇంట్లో మాత్రం వరుసగా కనుక ఆ వర్షం డెఫిషిట్ రైన్ఫాల్ ఉంటే జనవరిలో మనం కరువు మండలాలు ప్రకటించినటువంటి అవకాశం ఉంది. మధ్యలో జనవరిలో మనం కరువు మండలాలు ప్రకటించవచ్చు. కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి నుంచే ఏదైనా రేపు పంట వేసిన తర్వాత పంట పరిస్థితులు వేసుకున్నటువంటి స్థితి అవగాహన చేసుకొని మనం డిసెంబర్ కల్లా రిపోర్ట్ ఇస్తే జనవరిలో దీంట్లో ఒక దాంట్లో మాత్రం మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక అవకాశం మధ్యలో మనం చేసుకోవచ్చు. కాబట్టి చాలా పారామీటర్స్ చూస్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో, మాయిశ్చర్ కంటెంట్ చూస్తారు, డ్రై స్పెల్ చూస్తారు, ఇవన్నీ ట్రిగ్గర్ అయితే తప్ప 5లో 4 ట్రిగ్గర్ అయితేనే దానిని మామూలుగా మనం కరువు మండలాల కింద ప్రకటిస్తామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ లేకపోతే ఏది ఇవ్వరు. అందుకని ఇప్పుడైతే మోడరేట్ గా 33% ఉన్నా కూడా మనం రాస్తున్నాం. వాడు 33% నుంచి 50% ఉన్నా కూడా మోడరేట్ కాబట్టి మోర్ దాన్ 50% ఉంటేనే మేము ఈరోజు కరువు మండలాలు ప్రకటిస్తామని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దాంట్లో కూడా మనం పెట్టినటువంటి కూడా కలెక్టర్ దగ్గర చూసినటువంటి 48 తీసేసింది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని ఎంత మ్యాక్సిమం మనం రైతులకి అండగా నిలవగలం అనేటువంటిది ఆలోచన చేసి అంత మేర కరువు మండలాలకు సంబంధించినటువంటి దాంట్లో జాగ్రత్తగా ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు పంపిస్తే వాటికి సంబంధించినటువంటి దాంట్లో గ్రౌండ్ రూటింగ్ లో ఒకవేళ వచ్చి చూసినా కూడా ఈరోజు పెట్టబడినటువంటి పండుగ దాదాపు వర్షం లేకపోతే అవి వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అది క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఆ నామ్స్ లేవు కదా అనేటువంటి కాకుండా మీరు గ్రౌండ్ రూటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా పారామీటర్స్ ఏవి నీ చేతుల్లో అది ఎక్కడ దగ్గర ఈ స్టేషన్ పెడతారు, దాంట్లో ఎంత రైన్ఫాల్ అయింది అనేటువంటిది రికార్డ్ చేస్తాడు, ఎక్కడ దగ్గర డ్రైస్ కల్పిస్తాడు. ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్స్ ముందుగానే ఈ మండలాలకు సంబంధించి ఎక్కడెక్కడికి ఇవ్వాలనేటువంటి దాని ప్రకారం తీస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ మీకు అవకాశం ఉండదు. గ్రౌండ్ రూటింగ్ విషయంలో మాత్రమే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి జోక్యం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ కాస్త లిబరల్గా ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే దీన్ని అభివృద్ధి ఇది అనేటువంటి లెక్క కూడా లిబరల్గా వేయండి. ఒకవేళ ఆ రోజుకి మనం ప్రకటించి కరువు మండలాలు వచ్చేటప్పటికి ఇబ్బంది ఉంటే వాళ్ళకి సహాయం అందడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మిగతా విషయాలన్నీ కూడా ఈరోజు మనం అనుకున్నట్టుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది రేపు అత్యంత విలువైనటువంటిది. కాబట్టి మీరు డ్రైవ్ చేసి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత 2 వారాల లోపలనే ఈ క్రాప్ బుకింగ్ చేస్తుంది. ఎందుకంటే ఈ క్రాప్ బుకింగ్ వెసులుబాటు ఇచ్చాం. జియో ఫెన్సింగ్ మీరు ఇబ్బంది ఉన్నారంటే 500 మీటర్స్ దూరం నుంచి కూడా తీసేటువంటి వెసులుబాటు కల్పించాం. కాబట్టి ఎక్కడ కూడా లేకుండా ప్రతిసారి 100% చేసింది. జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది 100% చేయగలిగాం. ఈసారి కూడా 100% ఈ క్రాప్ బుకింగ్ చేస్తే రైతులకు ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు జరిగిన టైలెండర్ ఏదైనా డ్రై అయినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా రైతు అనేటువంటి వాడు ఏమాత్రం నష్టపోకుండా మనం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటూ శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.